నువ్వై ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం తింటాం ఏందన్నా? వాళ్ళు ఎట్టంటి వాళ్ళు నీకు తెలుసు కదా. వాళ్ళు శుభ్రంగా ఉండరు. వాళ్ళ ఇల్లు ఎట్ట ఉండిద్దో నీకు తెలుసుగా. ఆ కాలువల పక్కన ఉండిద్ది ఆ ఇల్లు. వాళ్ళ ఇంటికి భోజనానికి ఎట్లా వెళ్ళావు నువ్వు? నాకైతే ఆశ్చర్యం వేస్తుందన్న. ఆ పక్కనంతా స్మెల్ వస్తూ ఉండిద్ది. నువ్వేందన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ రేంజ్ ఏంది? నువ్వేందన్నా? ఏదో పిలిచాడని చెప్పని ఆ మాత్రం వెళ్ళటమేనన్నా? అందరూ పిలుస్తారన్నా? అందరూ పిలిచారని చెప్పని పిలిచినోడి దగ్గరికి వెళ్ళి వెళ్ళంగా మనం. మన స్టేటస్ తగ్గట్టు చూసుకోవాలన్నా. అంతేగాని వాడి కాలువ పక్కనోడు పిలిచినా, లేకపోతే వీళ్ళు పిలిచినా వాళ్ళు పిలిచినా అని చెప్పి ఎట్ట వెళ్తావన్నా నువ్వు? వాళ్ళు అసలు శుభ్రంగా ఉండరన్నా. వాళ్ళ సంగతి నీకు తెలుసు కదా. తెలిసి కూడా ఎట్లా వెళ్ళావు నువ్వు? నన్ను భోజనానికి పిలిచిన వ్యక్తి అతను తనకు ఉన్న దాంట్లో ప్రేమతో నాకు పలానా కార్యక్రమం, మా ఇంట్లో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాను రాండి అన్న అని చెప్పని పిలిచాడు. అతను ప్రేమతో పిలిచాడు. అతను ఉన్నవాడా లేనివాడా తక్కువవాడా ఎక్కువవాడని చూడలేదు. ప్రేమతో పిలిచాడు కాబట్టి వెళ్ళాను. ఇంకో మాట కూడా నువ్వు అన్నావు, వాళ్ళు శుభ్రంగా ఉండరు, వాళ్ళు నీట్గా ఉండరు, వాళ్ళు మనకి అంత స్థాయిలలో కాదు అని చెప్పి నువ్వు అన్నావు. స్థాయి అనేది ప్రేమ బట్టి ఉండేది కానీ ధనాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిసర వాళ్ళ ఇంటి సౌకర్యాలను బట్టి ఉండదు బ్రదరు. దేవుడి ప్రేమని మనకి చెప్పాడు, ప్రేమతో మనకు చెప్పాడు, విందుకు ఆహ్వానించాడు. పచ్చడి మెతుకులో పెట్టాడు. అతను పిలిచాడు కాబట్టి నేను వెళ్ళాను, తృప్తిగా భోజనం చేశాను. దీని గురించి ప్రభువారు ఒక మాట అంటారు లోకాసు వార్తలో. పరిసయ్యులు అందరూ కూడా ఇదే మాట అంటారు. ప్రభువారు అందరితో కూర్చొని భోజనం చేస్తుంటే, మీరు ప్రభు అయి ఉండి మీరు అందరితో ఎట్లా కూర్చొని భోజనం చేస్తారు, మీరు వాళ్ళు శుభ్రంగా ఉండరు అదని చెప్పని ప్రభువారిని కూడా పరిసయ్యులు ఒకసారి శోధించారు. ప్రభువారు ఒకటే మాట అన్నారు, నేను హృదయ శుద్ధి హృదయాన్ని చూస్తాను కానీ పై వెలుపల ఉన్న దాన్ని చూడనని చెప్పని ప్రభువారు అంటారు. లోకాసు వార్త 12వ అధ్యాయం 39వ వచనంలో ప్రభువారు ఇట్లా అంటారు, అందుకు ప్రభువు ఇట్లనను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. మీ అంతరంగం అనేది దోపుతోనూ చెడుతనంతో నిండి ఉన్నది. కుళ్ళు, కుతంత్రం, ద్వేషం, ఇవన్నిటితో నిండి ఉన్నది. అది శుభ్రంగా ఉండాలి, హృదయం అనేది శుద్ధిగా ఉండాలి అని ప్రభువారు అంటున్నారు. బయట మనకి ఎట్లా కొన్నా పర్లేదు, చేతులు కడుక్కొని తినపోయినా ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ హృదయ శుద్ధి కలిగి ఉండాలి ఖచ్చితంగా. హృదయంలో నువ్వు విషతుల్యమైన విషయాన్ని పెట్టుకొని నువ్వు బయట ఎంత అందంగా కనిపించినా కూడా అది ఉపయోగం లేదని చెప్పి ప్రభువారు మనకి చెప్తున్నారు. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కనియు శుద్ధిగా ఉండును. మనకి తెలిసినవి మన స్తోమతకు తగ్గట్టుగా మనం ధర్మం చేసి క్రీస్తు ప్రేమను చూపిస్తే అప్పుడే మనకి అన్నీ శుద్ధి అవుతాయని ప్రభువారు మనకి చెప్తున్నారు.